కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం షాక్ ఇవ్వబోతున్నారా? మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ లో చేరబోతున్నారా అంటే అవుననే వార్తలే వినిపిస్తున్నాయి. మాధవరం కృష్ణారావు హైడ్రా పనితీరుతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించడం ప్రస్తుతం ఈ వార్తలకు బలం చేకూరుస్తుంది. హైడ్రా పనితీరును మాధవరం మెచ్చుకుంటున్నారు. అంతేకాదు హైదరాబాద్ వ్యాప్తంగా నాలాలపై ఉన్న అక్రమ కట్టడాలను కూడా కూల్చివేయమంటూ ఆయన సలహా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు ఇక కాంగ్రెస్లో చేరబోతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. మాధవరం కృష్ణారావు ఏకంగా ముఖ్యమంత్రి పనితీరును పొగుడుతుండడంతో ప్రస్తుతమైన బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో జంప్ కాబోతున్నారంటే వార్తలకు బలం చేకూరుతుంది. ఇంతకీ మాధవరం కృష్ణారావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ఒక హైడ్రా పేరు పెట్టి ఎక్కడైతే చెర్లు ఉన్నాయో ఆ చెర్లలో అక్రమానికి గురైనటువంటి చెర్లన్నిటి కూడా మంచి చేయాలి అన్నటువంటి ఆలోచన ఆ చెర్లలో ఉన్నటువంటి పెద్ద పెద్ద బడాబాబులు కానీ వీళ్ళందరూ కూడా కబ్జాకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్లు ఏవైతే హైదరాబాద్ నగరంలో ఉన్న చెర్లు గొలుసుకట్టు చెరువులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు అనేవి ఉంటాయి. చెరువు నాలా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరువు నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులని నాలాలలో కూడా 200 ఫీట్ల నాలలు 150 ఫీట్ల నాలలు 100 ఫీట్ల నాలలు ఇవన్నీ నాలాలు ఉన్నాయి. దానికి కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూర్తిగా తీసినట్టుంటే గ్రౌండ్ వాటర్ కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎంబడే ఆ చెరువు ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే మిలిపోయిన ల్యాండ్ ఉందో దానిలో కాపాడుకుంటే ఇమ్మీడియట్గా నిధులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కృష్ణారావు ముఖ్యమంత్రి పనితీరును పొగుడుతున్నారు. ముఖ్యమంత్రి హైడ్రా ద్వారా చేసినటువంటి కూల్చివేతలు చెరువుల ఆక్రమణల తొలగింపులను సంబంధించి ఆయన ప్రత్యేకంగా ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మాధవరం కాంగ్రెస్లో చేరబోతున్నారా? బీఆర్ఎస్కి గుడ్ బై చెప్పబోతున్నారా అంటే అవుననే వార్తలకు ప్రస్తుతం మాధవరం మాట్లాడిన తీరే బలం చేకూరుస్తుంది. ఏం జరగబోతుంది? మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారు? బీఆర్ఎస్ పార్టీకి నిజంగానే గుడ్ బై చెప్పబోతున్నారా? ఎస్, మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మాధవరం కృష్ణారావు ఏకంగా ముఖ్యమంత్రిని పొగుడుతున్నారు. హైడ్రా పనితీరును మెచ్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. ఆయన మాట్లాడేందుకు మనకు ప్రత్యక్ష ఉదాహరణగా కనబడుతున్నాయి. ఏం జరగబోతుంది? మాధవరం బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్లో చేరబోతున్నట్లేనా? ఎస్, ఖచ్చితంగా. అంటే గతంలోనే మనం చూడడం జరిగింది. చంద్రబాబు నాయుడుని కలిసి వచ్చినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అరికపూడి గాంధీ, అక్కడ ఏదైతే షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నారో ఆ ఎమ్మెల్యే, తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఇద్దరు సైతము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇప్పుడు ఖచ్చితంగా మరి మాధవరం కృష్ణారావు కూకట్పల్లి ఎమ్మెల్యే కూడా ఇప్పుడు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత గతంలో కూడా ఆయన ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడును కలిసినటువంటి పరిస్థితిని మనం చూసాం. అంటే ఒకవైపు హైడ్రాను పొగుడుతున్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, అలాగే కేటీ రామారావు పలువురు అయితే హైడ్రా చాలా తప్పు చేస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తున్నటువంటి మాటనైతే వ్యతిరేకించడం అంటే ఇంకా చాలామంది ఉన్నాయి, వారివి కూడా కూల్చివేయాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడినటువంటి మాటలైతే ఒకందుకు ఖచ్చితంగా మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనేటువంటి మాటలు ఆ విషయానికైతే బలం చేకూరుస్తున్నట్టుగానే కనబడతా ఉంది. దానికి సంబంధించినటువంటి ముహూర్తం రేపో మాపో ఉండబోతుందని అనిపిస్తూ ఉంది. స్పష్టంగా మీడియాను పిలుచుకొని మరి హైడ్రా మంచి పని చేస్తూ ఉంది, అలాగే రంగనాథ్ మంచి పని చేస్తూ ఉన్నాడు, అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మంచి పనులు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సంకేతాలు ఇవ్వడం, ఇలాంటి కితాబులు ఇవ్వడం అయితే ఖచ్చితంగా మరి పార్టీ మార్పుకు సూచనలుగా మనమైతే చూడొచ్చు. రామ్దాస్. రైట్. ఎస్ శ్రీనివాస్, అంటే ముఖ్యంగా హైడ్రా పనితీరును మెచ్చుకోవడం, దాంతోపాటు ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరును కూడా మాధవరం
అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి. దాంతోపాటు కొన్ని సలహాలు కూడా ఇస్తున్న పరిస్థితి. నేను స్వయంగా హైదరాబాద్ ఎమ్మెల్యేగా ఈ ముఖ్యమంత్రి పనితీరును మెచ్చుకుంటున్నానంటూ ఆయన పొగుడుతున్న పరిస్థితి. ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే ఒక రకంగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన జీహెచ్ఎంసీలో బలం పెంచుకునేందుకు అధికార కాంగ్రెస్ ప్రయత్నిస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ చేస్తుంది. మరి బీఆర్ఎస్ నుంచి మాధవరం కృష్ణారావు రూపంలో కేసీఆర్కు మరొక షాక్ తప్పదనుకోవచ్చా? ఎస్, తప్పకుండా తప్పదని అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసాము 10 మంది ఎమ్మెల్యేలు మారినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. దానిలో పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే దాదాపుగా గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో సముచితమైనటువంటి స్వానం దక్కించుకున్నటువంటి వ్యక్తి కూడా పార్టీ మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి మాధవరం కృష్ణారావు ఖచ్చితంగా జాయిన్ అవుతాడు. మాధవరంతో పాటుగా ఇంకొంతమంది కూడా పార్టీ మారడానికి అవకాశాలు అయితే బలంగా ఉన్నట్టుగా మనమైతే చూస్తూ ఉన్నాము. 39 మంది గెలిస్తే దానిలో ఒకరు మరణం చెందడం జరిగింది. ఆ తర్వాత 38 మందిలో 10 మంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపుగా వచ్చినటువంటి పరిస్థితి. వారితో పాటుగా ఎమ్మెల్సీలు సైతము పార్టీలు మారినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్కి ముందు బిగ్ షాక్ ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అయితే యోచిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అవ్వాలనేటువంటి ఆలోచనలు అయితే చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆకర్ష్ అనేది ఎక్కువగా చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈరోజు పార్టీ మారుతున్నాను అని చెప్పడానికి ముందు ఇటు రేవంత్ రెడ్డి అలాగే హైడ్రాకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పనులను మాధవరం కృష్ణారావు మెచ్చుకోవడమే మనము పార్టీ మార్పుకు ఒక సంకేతంగా చూడొచ్చు. రామ్దాస్ రైట్. అంటే శ్రీనివాస్, ఇక్కడ మాధవరం బాటలో ఇంకొంతమంది ఎమ్మెల్యేలు కూడా పయనించే అవకాశం ఉందా? ఇంకా ఎంతమంది అధికార కాంగ్రెస్లో చేరే అవకాశాలు కనిపిస్తుంది? ఎందుకంటే గంపగుత్తగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ నుంచి చేరబోతున్నారంటూ గతం నుంచి కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎవరైనా ఆ బాటలో పయనించే అవకాశం ఉందా? ఇంకా ఎవరైనా డిసిషన్ తీసుకునే అవకాశం ఉందా? బీఆర్ఎస్ పార్టీ నుంచి పదే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఖచ్చితంగా 1/3 ఏదైతే మనకు 1/3 మాత్రమే అక్కడ మిగిలి ఉండాలి. 2/3 ఒకవేళ మారితే మాత్రము ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. 39 మంది గెలిచినప్పుడు 26 మందిని లాక్కుంటేనే ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి పని అయితే నెరవేయడానికి అవకాశం ఉంది. ఇదే సందర్భంలో హైకోర్టులో సైతము ఏదైతే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయము చర్చనాత్రం నడుస్తూ ఉంది. దానికి సంబంధించినటువంటి కేసు రన్ అవుతున్నటువంటి పరిస్థితి. స్పీకర్ చేతిలో దానికి సంబంధించి మరి అనర్హత వేటు వేయాలా వద్దా అనే దాని విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉన్నటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ నెల 15 రోజులు 2 నెలల వ్యవధిలో కనుక 16 మందిని ఇంకొక 16 మందిని లాక్కుంటే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎల్పీనే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం చూసాము పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీని టీడీపీ పార్టీని 2 పార్టీలను సైతము బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకున్నటువంటి సందర్భాలు మనం చూసాము. అట్లాంటి పరిస్థితి కనుక ఒకవేళ ఎదురైతే తెలంగాణ రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు ఖచ్చితంగా లా ప్రకారము చట్టబద్ధంగా వారు రాజ్యాంగ ప్రకారం కూడా అధికారికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలుగా కొనసాగడానికి ఒక అర్హత మాత్రం సాధించబోతా ఉన్నారు. మరి ఇంకా 16 మంది ఎవరనేది ఒక ప్రశ్నార్థకంగా మాత్రం మారింది. మాధవరం కృష్ణారావు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారుతారనేటువంటి చర్చ మాత్రం కొనసాగుతూ ఉంది. రామ్దాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. ఇది మొత్తం మీద మాధవరం కృష్ణారావు మరొక సంచలనంగా మారబోతున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి ఆయన బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మాధవరం రూపంలో షాక్ తప్పదనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి పనితీరును ఆయన కొనియాడుతున్నారు. ముఖ్యంగా హైడ్రా రూపంలో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి నిర్ణయాలు అభినందనీయమంటున్నారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న అక్రమ కట్టడాల నిర్మాణాన్ని తొలగింపులో ముఖ్యమంత్రి చేస్తున్న పాత్రను కృషిని మాధవరం అభినందిస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరి మాధవరం ముఖ్యమంత్రిని పొగుడుతుండడంతో ఇక మాధవరం కాంగ్రెస్ గూటికి చేయడం ఖాయమనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు నాలాలపై ఉన్నటువంటి ఆక్రమణలు కబ్జాలు కూడా తొలగించమంటూ మాధవరం సలహా ఇస్తున్నారు. హైదరాబాద్ ఎమ్మెల్యేగా తాను ముఖ్యమంత్రి పనితీరును స్వాగతిస్తున్నానంటూ మాధవరం స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతుందనడానికి బలం చేకూరుతోంది. మరోవైపు హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా హైడ్రా పనితీరును ఆసరాగా చేసుకొని బేస్ చేసుకొని మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రిని పొగుడుతుండడం ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇదే సరైన నిర్ణయంగా భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మాధవరం కృష్ణారావు
ముఖ్యమంత్రిని పొగిడిన తీరును చూస్తే ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీలో జంప్ అయ్యేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే మాధవరం ఎప్పుడు బీఆర్ఎస్కు షాక్ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరబోతున్నారని మాత్రం ఇంకా పూర్తి స్థాయి స్పష్టత లేదు. మొత్తం మీద మాధవరంతో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరబోతున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్కు షాక్ ఇచ్చి కాంగ్రెస్లో చేరబోతున్నారనే వార్తలు అయితే బాగా వినిపిస్తున్నాయి. నేపథ్యంలో మాధవరం మాట్లాడిన తీరే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. మరొకసారి మాధవరం కృష్ణారావు ఏం మాట్లాడారో మరొకసారి విందాం. పెద్ద బడాబాబులు గారి వీళ్ళందరూ కూడా కబ్జకు గురైనటువంటి ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి గతం నుంచి కూడా నడుస్తూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి హైడ్రా వలన ప్రజలకు మంచి జరగాలని ముఖ్యమంత్రి చేసినటువంటి హైడ్రా ఏదైతే ఉందో దానికి నేను పూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఒక మంచి ఆలోచన హైదరాబాద్ నగరం కూడా హైదరాబాద్ వాసునిగా హైదరాబాద్లో ఉన్నటువంటి మాకు ఎక్కడ హైదరాబాద్ అంటేనే మాది హైదరాబాద్ వాసునిగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెర్లు ఏవైతే హైదరాబాద్ నగరం ఉన్న చెర్లు గొలుసుకట్టు చెరువులు చాలా మటుకు హైదరాబాద్ తెలంగాణలో గొలుసుకట్టు చెరువులు అనేవి ఉంటాయి. చెరువు నాలా ఉంటాయి. నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే హైడ్రా ఉన్నట్టు కమిషనర్ గారు కూడా చెరువు నాలా ఉన్నాయి. ఆ చెరువు నాలాలు ఉన్నటువంటి గొలుసుకట్ల చెరువులని నాలలలో కూడా 200 ఫీట్ల నాలలు, 150 ఫీట్ల నాలలు, 100 ఫీట్ల నాలలు ఇవన్నీ నాలాలు ఉన్నాయి. దానికి కూడా ఆక్రమణకు గురయ్యాయి. మరి ఆ చెరువును రక్షిస్తూ చెరువును ఇమ్మీడియట్గా మనం ఎప్పుడైతే చెరువు మీద అక్రమాలు తొలగించిన వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఇమ్మీడియట్గా అభివృద్ధి కార్యక్రమం చేసి దాన్ని డెవలప్ చేసినట్టుంటే పూర్తిగా తీసినట్టుంటే అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.